హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన పల్లెటూరి పద్ధతిలో వంకాయ పులిహోర ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ వంకాయ పులిహోర వేడి వేడి అన్నంలోకి, ముఖ్యంగా రాగి సంగటిలోకి తింటే అస్సలు వదిలిపెట్టరు. చాలా సింపుల్గా, టేస్టీగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నా ఛానల్ అయితే ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా? ఇంకా ప్రాసెస్కి అయితే వెళ్తే పచ్చిమిర్చి మరియు కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు కడిగి చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను. కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉంటే కూర అంత రుచిగా అయితే ఉంటుంది. వంకాయలు కూడా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా కల్లుప్పు కూడా వేసి వంకాయల ముక్కలు వేస్తున్నాను. ఇలా ఉప్పు నీళ్ళు వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొద్దిగా వేడెక్కాక అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మొదట కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆవాలు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాక గరిటెతో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయి మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేసాక కూడా ఆయిల్లో బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు మంచి సువాసన కోసం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో పొట్టు తీయకుండా ఉండే వెల్లుల్లిపాయలు అయితే ఒక 10 రెబ్బలు అయితే వేసుకున్నాను. ఇలా పొట్టు తీయకుండా వెల్లుల్లి వేయడం వల్ల పుల్ల కూరకి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు వేసాక అవి ఆయిల్ కాస్త వేగి మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు నూనెలో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువసేపు కాదండి. జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి టమాటా ఎంత బాగా ఫ్రై అయితే కూరకి అంత టేస్ట్ అయితే వస్తుంది. అందుకే మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాస్త సాఫ్ట్ అయ్యే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అలా 2 నిమిషాలు మగ్గిన వెంటనే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ టమాటాలతో పాటు వంకాయలు కూడా కలిసి ఉడికితేనే ఈ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే వంకాయ టమాటోలతో కలిసి ఆయిల్తో ఎంత బాగా ఉడికిస్తే పులిహోరకి అంత అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది. అందుకే వంకాయ ముక్కలన్నీ వేసేసి టమోటా మిశ్రమంతో బాగా కలుపుకోవాలి. మన మామ్స్ యూనిక్ థాట్స్ ఛానల్లో ఇలాంటి వంటలు, మంచి హోమ్లీ థాట్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వంకాయలు వేసిన తర్వాత కూరకి సరిపోయిన సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల వంకాయలు త్వరగా మగ్గుతాయి, చేదు రాకుండా ఉంటాయి. ఉప్పు, పసుపు వేసాక వంకాయ ముక్కలని పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే టమోటాలు, వంకాయలు అన్నీ చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఒక 90% వరకు వంకాయల ముక్కలు ఇక్కడ మెత్తగా ఉడికిపోవాలన్నమాట. చూసారు కదా వంకాయలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. వంకాయలు 90% ఉడికిన తర్వాతే మిగిలిన 10% ఉడకడం కోసం, అలాగే పులిహోరకి మెయిన్ టేస్ట్ అయిన పులుపు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇందులో వేసుకోవాలి. పులిహోరకి పులుపు కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. చింతపండు వేసిన తర్వాత ఆ టమోటో, చింతపండు పచ్చివాసన అంతా పోవాలి కదా. అందుకని ఆ పచ్చివాసన పోయేంత వరకు మిగిలిన 10% వంకాయ ముక్కలను కూడా బాగా ఉడికేంత వరకు కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. వంకాయలు, చింతపండు అన్నీ బాగా ఫ్రై అయ్యి దగ్గరకు వచ్చాక ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తే కూర అంతా పర్ఫెక్ట్గా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తితో వంకాయలు, టమోటాలు అన్నిటిని కలిపి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే స్మాష్ చేస్తే చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన నోరించే రాయలసీమ వంకాయ పులిహోర రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకైనా, రాగి సంగటిలోకైనా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మన మామ్స్ యూనిక్ థాట్స్ ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.